అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు అవర్ వర్డ్ అండ్ వర్షిప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మత్తయి సువార్తలోని 2వ అధ్యాయంలో నుంచి కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యేసు ఎక్కడ జన్మించాడు? యూదా దేశంలోని బెత్లెహేంలో. తూర్పు దేశ జ్ఞానులు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు? యూదా రాజుగా పుట్టిన ఆయనను. జ్ఞానులు ఆకాశంలో దీనిని చూసి యెరూషలేముకు వచ్చారు. నక్షత్రాన్ని చూసి. జ్ఞానులు చెప్పిన మాటలు విని కలవరపడిన రాజు ఎవరు? హేరోదు రాజు. క్రీస్తు ఎక్కడ పుడతారని లేఖనాల్లో రాయబడి ఉందని శాస్త్రులు చెప్పారు. యూదా దేశంలోని బెత్లెహేంలో. జ్ఞానులు యేసును చూసినప్పుడు ఆయనకు సమర్పించిన కానుకలు ఏమిటి? బంగారం, సామ్రాణి మరియు బోళం. హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని దేవుడు జ్ఞానులకు ఎలా చెప్పారు? స్వప్నంలో. హేరోదు నుండి రక్షించడానికి శిశువును ఎక్కడికి తీసుకువెళ్ళమని దూత చెప్పారు? ఐగుప్తుకు. హేరోదు బెత్లెహేంలో ఎన్ని సంవత్సరాలలోపు మగపిల్లలను అందరినీ చంపమని ఆజ్ఞాపించాడు? 2 సంవత్సరాలు. యూదా దేశ బెత్లెహేమా, నీ యూద ప్రధానులలో ఇంత మాత్రమును అల్పమైన దానవు కావు అని ప్రవచించిన ప్రవక్త ఎవరు? మీకా. నక్షత్రం కనిపించిన సమయంలో గూర్చి హేరోదు జ్ఞానులను ఎలా విచారించాడు? రహస్యంగా పిలిచి విచారించాడు. జ్ఞానులు ఆ శిశువును చూసినప్పుడు వారి స్పందన ఏమిటి? సాగిలపడి పూజించి వారి పెట్టెలు తెలిసి కానుకను సమర్పించారు. యోసేపు ఐగుప్తులో ఎంతకాలం వరకు ఉన్నాడు? హేరోదు చనిపోయే వరకు. రామాలో ఒక శబ్దము వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు అన్న ప్రవచనము ఏ ప్రవక్త ద్వారా చెప్పబడింది? ఇర్మియా. హేరోదు చనిపోయిన తర్వాత యూదయను పరిపాలించిన అతని కుమారుడు ఎవరు? అర్కెలయ. యేసు నజరేయుడు అని పిలువబడతారని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరడానికి వారు ఏ ప్రాంతానికి వెళ్ళారు? గలీలియాలోని నజరేత్ అనే ఊరు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని చెప్పిన ప్రవక్త ఎవరు? హోషేయ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో దేవుడు ఎన్నిసార్లు స్వప్నాల ద్వారా మాట్లాడారు? 4 సార్లు. జ్ఞానులు తిరిగి వెళ్ళేటప్పుడు ఏ మార్గంలో వెళ్ళారు? మరి ఒక మార్గంలో. ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తరువాత యోసేపు తన కుటుంబంతో ఏ ఊళ్ళో నివసించాడు? గలీలియాలోని నజరేతులు. కరెక్ట్. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.